పరమగీతము 8వ అధ్యాయము. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన యొక్క సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన నెంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును, ఎవరునూ నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శినవుదును, నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు. సంబార సంబిళిత ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చే పుట్టు వరకు లేపకయు కలత పరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే? జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయ జాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రాకారము వంటిదాయన. మేము దానిపైన వెండి గోపురమొకటి కట్టుదుము. అది కవాటము వంటిదాయన. దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము. నేను ప్రాకారము వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. బయలు హామోనునందు సొలొమోనుకొక ద్రాక్ష వనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది. సొలొమోను, ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దానిని కాపు చేయువారికి 200 వచ్చును. ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడుము, లఘువైన ఇర్రివలే ఉండుము. గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము.